ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి. ప్రతిపక్షాల పోరు మొదలైంది. హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ అమృత. సో మనకైతే ఏపీలో అయితే ఇంకా ఒక్క నెలలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట. సో దీనికోసం అయితే అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాగే ఇటు టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి కూడా ప్రచారాలు అయితే చేయబోతుంది అనమాట. సో వీళ్ళు కూడా రావాలని ఎవరికి వారు గట్టి పోటీ అయితే ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రజల నాడి ఎవరి వైపు ఉంది? ఇటువైపు జగన్ వైపు ఉందా, లేదా టీడీపీ జనసేన కలిపి వస్తున్నారు కాబట్టి వారి వైపు ఉందా? అసలు ప్రజల నాడి ఎవరి వైపు ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం రండి. డి అంటే డి అంటూ పార్టీ అధినేతలు సమరశంఖం పూరిస్తున్నారు. మీ పేరండి? దుర్గారావు అండి. దుర్గారావు గారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకొక నెలలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కదా. సో ఈసారి మీరు 2024లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు సీఎం చూడాలనుకుంటున్నాను. ఎందుకండి చంద్రబాబు నాయుడే చూడాలనుకుంటున్నారు? వీళ్ళు సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నారండి? గోళ కొట్లాట, ఎవరైనా వ్యతిరేకంగా చెప్తే వాళ్ళని ఇది చేసేస్తున్నారు. మాకు నచ్చలేదు అసలు. ఆయన ప్రభుత్వంలో బాగుంది, చక్కగా ఏం చికాకు లేదు. ఈయన పెట్టిన ప్రభుత్వం ఏం బాగుందంటే ఒక వాలంటరీ వ్యవస్థ మటుకు బాగుంది. చక్కగా ముసలోళ్ళు వెళ్ళకోకుండా ఇళ్ళకి వచ్చేస్తున్నారు, కానీ నచ్చలే. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా మీకు అభివృద్ధి ఏం కనిపించలేదా? అంటే అభివృద్ధి కానీ లేకుంటే పథకాలు ఇవ్వడం, అంటే ఒక్క పెన్షనే కాకుండా ఆసరా అని చెప్పి డ్వాక్రా అని, రైతు రుణమాఫీ అని, ఇట్లాంటివి కొంతవరకు జరిగింది, పర్లేదు. కానీ మరీ అంతగా ఏమనిపిస్తుంది, ఇంట్రెస్ట్ లేదు అసలు. అంటే మీకు ఏ విధంగా ఈ ప్రభుత్వం వద్దనుకుంటున్నారు? ఏ విధంగా అంటే ఏముంది, రేట్లు పెరిగినాయి, అన్నింటిలో రేట్లు పెరిగినాయి. ఈ ఇచ్చే పథకాలు అట్లా పెడితే ఇచ్చే పథకాల మీద వెనకాల నుంచి తోసుకెళ్ళేది ఎక్కువగా అయిపోయింది. ముందు పరంగా చూసుకున్నా ముందు కూడా క్వాలిటీ లేదు, ఏం లేదు, నచ్చలేదు. మరి బిఫోర్ చంద్రబాబు ప్రభుత్వంలో మీరే ఇట్లాంటి అభివృద్ధి కానీ మీరు చూసారా? చంద్రబాబు ప్రభుత్వం అంటే అభివృద్ధి జరిగింది, కానీ అప్పుడు కొత్తగా వచ్చింది ప్రభుత్వం. కొత్తగా వచ్చిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేనో రాజధాని అన్నారు, రాజధాని లేదు, పదిది ఏమి ఎవరికి లేదు. ముసలి వరకు కొద్దిగా ఒక వాలంటీర్ వ్యవస్థ కొద్దిగా బాగుంది, ఇళ్ళకి వచ్చేస్తున్నారు కాబట్టి. అంతకుమించి ఏమి అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి ఏం జరిగిందండి? ఏం అభివృద్ధి ఏం లేదు. మరి ఇప్పుడు జనసేనను టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? పర్లే, బాగానే ఉంది. అంటే కలిసి రావచ్చు అంటారా? కలిసి రావచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇచ్చిన దాంతో సంతృప్తి పడి ఆయన ప్రభుత్వానికి ఏదైనా చేయాలని చెప్పి ఆయన వస్తున్నారు, కానీ పర్లే, బాగానే ఉంది. రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం.